ఖరీఫ్ సీజన్లో రైతులు ఎరువులు అందాక అనేక ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. తక్షణమే యూరియా ఎరువులు అన్నదాతకు అందించాలని శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏవోకి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు, కౌలు రైతుల సంఘం బొత్స గౌర్నాయుడు, వీరఘట్ట మండలం అధ్యక్షులు పెట్టె రమణ తదితరులు పాల్గొన్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. మరి జిల్లాలో కూడా చాలా దారుణంగా ఎరువులు కొరత అనేది ఉంది. కారణం ఏమని అడిగితే నానో ఎరువులను వాడండి, రైతులకు అయ్యే ఖర్చులు తగ్గించుకోండి అని చెప్తున్నారు. ఈరోజు నానో ఎరువు అనేది అది చూడటానికి సింపుల్గా చిన్న బాటిలే అవ్వచ్చు, కానీ దాన్ని ప్రత్యేకించి వాటర్ వేసి పంపించేసి దాన్ని జల్లాలంటే ఒక మనిషిని కూలికి పెట్టాలా, ఆ మనిషికి సుమారు తక్కువ 500 రూపాయలు ఇవ్వాలా. అలాగే ప్రభుత్వం ఎందుకంటే ఈ నానో ఎరువులు తీసుకొస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు భారీ సబ్సిడీలతో ఎరువులు ఇచ్చేది. భారం రైతుకి ఎక్కువ, రైతు ఇచ్చే సబ్సిడీలు భారం అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాము ఇచ్చే సబ్సిడీలు తగ్గించుకోవడానికి ఈరోజు సుమారు 70,000 రూపాయలు, 70 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ ఇస్తానని చెప్పి తగ్గించుకోవడం సిద్ధమవుతుంది. 70,000 రూపాయలు ఎరువుల సబ్సిడీలు తగ్గించుకోవడం కోసం నానో ఎరువులు తీసుకొస్తుంది. దానివల్ల సుమారు 40,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతుకి ఇవ్వాల్సింది ఉందో అది మిగులుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన. నిజమే, ఇప్పటికే పంజాబ్లో దీని మీద ఒక విచారణ జరిగింది. అక్కడ యూనివర్సిటీలు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇది అంత వేగంగా రైతుకు ఉపయోగపడదు. దీన్ని తక్షణమే నానో ఎరువు మీద ప్రాథమిక అవగాహన కూడా లేదు క్షేత్రస్థాయిలో. అలాంటి సమయంలో దీన్ని ఎలా తీసుకొస్తారని చెప్పి అనేక సందర్భాలు మేము రైతు సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరిగింది. అయినా వినిపించుకోవడం లేదు. కేవలం 70,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఎరువుల మీద ఇస్తున్నా తగ్గించుకోవడం కోసం ఈ నానో ఎరువుల పేరు చెప్తుంది. ఇది దుర్మార్గం చర్య. మరి దీన్ని తక్షణమే ప్రభుత్వం పక్కన పెట్టి ఎరువు కావాల్సింది అందించకపోతే సోమవారం నుంచి ధర్నా చేయడానికి, పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిద్ధమవుతోంది. ఆ రకంగా ఇప్పుడు